నమస్కారం అండి. వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. అంటే ఈ టర్మ్ 1 ఎండ్కి వచ్చేసింది కదా, కొంచెం స్కూల్లో బిజీ స్కెడ్యూల్స్, పిల్లలకి SA1 ప్లానింగ్ తోటి లేట్ అయిపోయిందండి. సో ఈరోజు నేను చేసే వీడియో మళ్ళీ పిల్లల గురించి అండి. అంటే పిల్లల్లో అలసత్వం, లేజీనెస్, ఆన్ టైం కంప్లీట్ చేయకపోవడం, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తున్నాం. అంటే నేను మాట్లాడేది హై స్కూల్ పిల్లలండి, 6th to 10th. అంటే ఇంటర్ కూడా కావచ్చు. నేను ప్రాక్టికల్గా స్కూల్లో చూసేది మాత్రం వీళ్ళని కాబట్టి వీళ్ళ గురించి చెప్తున్నాను. అయితే దీనికి 2 కారణాలండి. ఒకవైపు టీచర్స్ అయితే, ఒకవైపు పేరెంట్స్. అంటే నేను చదువుకునే రోజుల్లో నోట్స్ మాత్రం టీచర్సే ఇచ్చేవారు, అది క్లాస్లోనే రాయాలి. కంప్లీట్ అవ్వకపోతే ఫ్రెండ్ బుక్ తీసుకెళ్ళి ఇంట్లో రాసుకుని నెక్స్ట్ డే ఇచ్చేయడం, అవి చేసేవాళ్ళు. అంటే టీచర్స్ ఏం చేసేవారు, లెసన్ చెప్పేవారు, నోట్స్ ఇచ్చేవారు, రివిజన్ ఇచ్చేవారు, సడన్ టెస్ట్ పెట్టేవారు. సో స్పెషల్గా రివిజన్ అవసరమైతే పడేది కాదండి. ఈ రోజుల్లో వర్క్ బుక్స్, గ్రామర్ బుక్స్, IIT బుక్స్, ఇవన్నీ ఎక్స్ట్రా కాగా టీచర్స్కి టైం దొరకట్లేదు స్కూల్లో నోట్స్ ఇవ్వడానికి. సో పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ వర్క్ బుక్లోంచి చూసి ఇంట్లో రాసుకోవాలి. టీచర్స్ ఏం చేస్తారండి, వాళ్ళు లెసన్ చెప్తారు, కొన్ని 2 days లెసన్ చెప్తారు, 3rd dayకి నోట్స్ ఇస్తారు, 2 daysలో కంప్లీట్ చేయమంటారు. వాళ్ళు చేయరు. పనిష్ చేయొచ్చా అంటే చేయకూడదు. పేరెంట్స్ నుంచి కాల్స్, ఏమండి ఒక్క 2 days టైం ఇవ్వరా టీచర్, ప్లీజ్ గివ్ 2 days టైం, మై డాటర్ ఆర్ సన్ విల్ బీ సబ్మిటింగ్ ఇట్ ఆన్ మండే, యాజ్ సండే ఈజ్ ఏ హాలిడే, విల్ టేక్ కేర్. ఆ మండే కాస్త నెక్స్ట్ మండే. ఇంకా టీచర్స్ కూడా అరే చేద్దాంలే, ఎలాగో వీళ్ళు కంప్లీట్ చేయరు వీళ్ళు అని వాళ్ళల్లో అలసత్వం, వీళ్ళు ఎలాగో చెక్ చేయరని టీచర్స్కి అలసత్వం, పర్మిషన్లు పేరెంట్స్ అడగడం. సో అల్టిమేట్గా లూజర్ ఎవరు అంటే స్టూడెంట్. ఇదివరకు గైడ్ కొంటే తిట్టేవారండి. నా చిన్నప్పుడు గైడ్ కనపడకుండా బ్యాగ్లో ఎక్కడో లోపల పెట్టుకునే వాళ్ళని, టీచర్ చూస్తే తిడతారు, గైడ్ ఎందుకు వాడుతున్నారు. ఇప్పుడు టీచర్స్ టైం లేకవచ్చు, ఆఫ్టర్ కోవిడ్ పిల్లల్లో బేసిక్ లోపం వల్ల డిక్టేట్ చేస్తే రాయలేకపోవడం అవ్వచ్చు. కంపల్సరీ వాళ్ళు వర్క్ బుక్స్ చూసి రాయాలి అన్నది వచ్చేసింది. సో నేను చాలా ఆలోచించానండి. ఒక వారం 10 రోజుల నుంచి నేను దీని మీదే కసరత్తు చేస్తున్నాను. సో ఇది ఎవరి తప్పు అంటే ఇటు పేరెంట్స్ది, ఇటు టీచర్స్ కూడా అండి. నేను టీచర్నే, తప్పు పట్టట్లేదు టీచర్, కానీ ఒక రకంగా టీచరే తప్పు. ఎందుకంటే పిల్లాడు రాయకపోతే 2 days అంటే 2 daysలో ఖచ్చితంగా చెక్ చేయాలి. అండ్ క్లాస్ వర్క్స్ క్లాస్లోనే రాయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఇంటికి వెళ్ళాక మళ్ళీ రాత చదివే టైం దొరకట్లేదు. మరి ఎప్పుడు చదువుతాడు, ఎలా చదువుతాడు, ఇవన్నీ ఎవరి బాధ్యత? అదే క్లాస్లో టీచర్ సమక్షంలో రాస్తే ఒక క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీచర్ నోట్స్ ఇస్తారు. చాలా స్కూల్స్లో వర్క్ బుక్ చూసి రాయాలి. దీనివల్ల అసలు నా ప్రెషర్ వల్ల మేము స్టార్ట్ చేయాల్సి వచ్చిందండి వర్క్ బుక్స్. యాక్చువల్లీ వర్క్ బుక్ కాన్సెప్ట్ లేదు లాస్ట్ ఇయర్ వరకు. పేరెంట్స్ ప్రెషర్ వల్ల, అంటే వీళ్ళ దగ్గర వర్క్ బుక్స్ లేవు, మీరు వర్క్ బుక్స్ కొననివ్వట్లేదు, డిఫరెంట్ వర్క్ బుక్స్ నుంచి వాళ్ళు రాస్తున్నారు, పేరెంట్స్ ఫ్రెండ్స్కి కాల్ చేసి వాట్సాప్ నుంచి పంపించుకుంటున్నారు అంటేనే పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా మేము దానికి విరుద్ధం. ఈవెన్ IIT స్కూల్ లెవెల్లో కూడా విరుద్ధం. కానీ పేరెంట్స్ ప్రెషర్, మనం ఉన్న సబ్జెక్ట్ని బేసిక్ లెవెల్ నుంచి వాళ్ళకి అందిస్తే IIT అవసరం లేదండి. IIT స్పెషల్గా ఎక్కడి నుంచో అడుగుతాడండి, లేదు. ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ హీ విల్ ఆస్క్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గివ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ 10th, ఇఫ్ దే ప్రిపేర్ వెల్ ఇన్ ఇంటర్, IIT ఈస్ జస్ట్ లైక్ MCET or any other competitive exam. So what is important? Teaching them the basic concepts in school is important. So for that we need time. For that we need cooperation from the parent as well as teachers. They need to change. అంటే వాళ్ళు ఎలా చేంజ్ అవుతున్నారంటే కస్టమైజ్డ్ టీచర్స్గా చేంజ్ అవుతున్నారు. అలా అవ్వకూడదు. వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్.
ఎందుకంటే సేవ్ టీచర్స్ కూడా నేను స్టార్ట్ చేశానండి క్యాంపెయిన్. ఎందుకంటే టీచర్స్ మేనేజ్మెంట్కి తలొంచేసి మన పేరెంట్స్కి తలొంచేసి వాళ్ళు టీచర్ అన్న భావన నుంచి బయటకు వచ్చేసారు. టీచర్ అంటే ఎవరండి? సమాజాన్ని మార్చేవాడే టీచర్, అంతేగాని సమాజానికి అనుగుణంగా మారేవాడు టీచర్ కాదు. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, పిల్లల్ని చదువు విషయంలో పేరెంట్స్ మంచికి సపోర్ట్ చేయండి. ఈ నోట్స్ విషయంలోనూ ఈ సబ్మిషన్ విషయంలోనూ సపోర్ట్ చేయకూడదు. టీచర్స్ కూడా క్లాస్ వర్క్ అంటే క్లాస్లో రాసే వర్క్ కాబట్టి క్లాస్లోనే కంప్లీట్ చేయించాలి. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ టీచర్ నేర్పాలి ఈ క్లాస్ వర్క్ ఇస్తూ. అంతే తప్ప వర్క్ బుక్లో చూసి రాయండి అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ రాదండి. ఎడ్యుకేషన్ అంటే గెయినింగ్ ఆఫ్ నాలెడ్జ్, లెర్నింగ్ స్కిల్స్. ఇప్పుడు నెక్స్ట్ NEP వస్తుంది. అందులో ఏముందండి? ఏదో క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయడం కాదు, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. సంథింగ్ స్కిల్ హీ హ్యాస్ టు లెర్న్. అంటే జీవితంలో ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవాలి పిల్లలు. అంటే మనం ఎంత అప్డేట్ అయ్యి ఉండాలి టీచర్స్. ఎంతసేపు పేరెంట్స్కి తలంచుకుంటూ పోతే ఆఖరికి వ్యవస్థను అంటారండి, స్కూల్ని అంటారు, ఆర్గనైజేషన్ అంటారు, టీచర్స్ని అంటారు. కాబట్టి ఫైట్ బ్యాక్. టీచర్స్ షుడ్ ఫైట్ బ్యాక్. అంటే ఫైట్ అంటే మళ్ళీ గొడవలు కాదండి. మేక్ ద పేరెంట్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద సిస్టమ్, వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పేరెంట్. సో హోప్ ఇది పేరెంట్స్కి టీచర్స్కి కూడా యూజ్ అవుతుంది. మీరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ని కమెంట్ బాక్స్లో పెట్టండి, మళ్ళీ మనం రివ్యూ చేద్దాం. పేరెంట్స్ కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. రివ్యూ చేసి ఏం లేదండి, మన అల్టిమేట్ గోల్ ఏంటంటే పిల్లాడుకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎథికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్నదే మన ఆలోచన, అంతే. థ్యాంక్స్ అండి. నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.